ఎలా అనిపించింది అన్న మీకు మ్యాక్స్ మూవీ? సుదీప్ గారు ఓన్లీ మ్యాన్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ అంటారు కానీ దీంట్లో మటుకు ఆయన ఇరగొట్టేశారండి. సింగల్ మొత్తం సినిమా మొత్తం ఆయనే కనబడ్డారు. యాక్షన్ ఓరియంటెడ్ గా కొన్ని సీన్స్ ఉంటాయి, ఫైట్స్ అంటే అద్దరు కొట్టేశారు ఫైట్ మాస్టర్స్. అది కాకుండా ఒక కన్నడ మూవీలో మన తెలుగు వారికి ఎంత స్థానం దొరుకుతుందని నేను అనుకోలేదు. సునీల్ గారు విలన్ గా చేశారు. కిచ్చా సుదీప్ తో చెప్పే డైలాగ్స్ కానీ వార్లో కానీ, ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆమె కూడా చాలా అద్భుతంగా లేడీ విలన్ గా అద్భుతంగా చేశారు. కిచ్చా సుదీప్ గారు అయితే ఇరగొట్టేశారు యాక్షన్ ఓరియంటెడ్ లో. ఆయన అంటే మాస్ మసాలా మనందరికీ తెలుసు, కన్నడ సినిమాలు చూసే వాళ్ళందరికీ. ఈ సినిమాతో ఇంకా ఒక నైట్ లో జరిగే సినిమా ఇది. ఫైట్స్ కోసమే ఈ సినిమా రిపీటెడ్ గా చూడొచ్చండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువ మ్యూజిక్ బీజిఎంతోనే నింపేస్తున్నారు, కానీ బీజిఎంతో పాటు ఫైట్స్ అండ్ డైలాగ్స్ అద్దరు కొట్టేసినారు. ఇంకా ఒరిజినల్ తెలుగులోనే డైలాగ్స్ అద్దరు కొడితే ఇంకా కన్నడలో ఇంకా బూస్ బంప్స్ తో పాటు ఆ థియేటర్ మొత్తం అల్లగోలం అయిపోతుందని నా అభిప్రాయం. ఎలివేషన్ స్టోరీకి తగ్గ తీసారండి. ప్రత్యేకంగా ఎలివేషన్ ఏం పెట్టలేదు కిచ్చా సుదీప్ గారికి. స్టోరీ వైజ్ లోనే ఆ స్టోరీలోనే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు కాబట్టి ఎలివేషన్ కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి అద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు ఆయన. క్లైమాక్స్ లో అయితే మొత్తం బ్లడ్ తో ఆయన ఆక్రోశంతో ఎట్టున్నారంటే ఆ బాడీ చూపించి షర్ట్ కూడా ప్యాంట్కి అంటే ఆ దెబ్బలతో ఒక కిచ్చా సుదీప్ గారు అంటే మనకు అంతా ఈగాలో విలనే కనపడతారు, కానీ దీంట్లో విలన్స్ ని ఉతికే హీరో కనపడతారు. అద్భుతంగా చేశారు కిచ్చా సుదీప్ గారు అంటున్నారు. డైలాగ్స్ ఎలా అనిపించాయి మీకు? డైలాగ్స్ అయితే తెలుగులో కూడా మాన్యువేషన్ కన్నడ అండ్ తెలుగు సూపర్ గా ట్రాన్స్లేషన్ చేశారు. అద్భుతంగా ఉన్నాయండి డైలాగ్స్ కూడా. కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ. క్రిస్మస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఈ ఇయర్ ఎండింగ్ లో 2024 లో కన్నడ అండ్ తెలుగులో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇయర్ ముగించిపోతుందని నా అభిప్రాయం అండి.